హలో మై డియర్ కస్టమర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం మరో టాపిక్తో వెళ్దాం. అదేంటంటే ఆ, మీకు తెలిసిన విషయమే, కాకపోతే మన బిజీ లైఫ్లో మనం చాలా వరకు మన లైఫ్, పర్సనల్ లైఫ్ని మనం టాలీ చేస్తూ ఉంటాము, ముందుకెళ్తూ ఉంటాం. కానీ ఒక చిన్న అంశం, ఎందుకంటే మనం ఏది చేసినా కూడా పిల్లల కోసం చేస్తాం కదా. ఈ పిల్లల పట్ల జరిగే ఈ చిన్న చిన్న తప్పిదాలు ఏవైతే ఉంటాయో, ఆ తప్పిదాల వల్ల ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొంటామనేది మన టాపిక్ ఇవాళటిది. స్పెషల్‌గా స్కూల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్కూల్స్‌లో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పిల్లల బోనోఫైడ్స్‌లో పూర్తి పేరు రాయకపోవడం గానీ, లేదా ఇంటి పేరు తప్పు రాయడం గానీ, లేదా తల్లిదండ్రుల పేర్లు తప్పున్నా చూసుకోకపోవడం గానీ, ఈ చిన్న తప్పులు రేపు అవి మేజర్‌గా కావడం జరుగుతుంది. ఎందుకు, ఎలా అంటే నా దగ్గరకొచ్చిన చాలామంది కస్టమర్లు, అందులో మీరు గూడా చాలామందున్నారు. వాళ్ళు ఈ బర్త్ సర్టిఫికేట్‌లో నేమ్ కరెక్షన్ జేయాలి సార్. డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఉంది. కానీ నేమ్స్ టాలీ కావట్లేదు. ఆధార్‌లో ఒకలాగుంది. పేరెంట్స్ డాక్యుమెంట్స్‌లో ఒకలాగున్నాయి. బర్త్ సర్టిఫికేట్‌లో ఒకలాగుంది. ఎలా చేయాలి అంటే, అక్కడ తప్పెక్కడ జరిగిందనేది మీకు తెలుసు. ఒకటి, మేబీ మీరు అన్‌ఎడ్యుకేటెడ్ అయ్యుండొచ్చు. లేదా బిజీగా ఉండి చూసుకోకపోయుండొచ్చు. ఇప్పుడైనా సరే డిలే చేయకుండా ఫస్ట్ మీకు ఫ్రీ టైమ్ దొరికినప్పుడు డాక్యుమెంట్స్ ఒక్కసారి ముందు పెట్టుకొని, పిల్లల బోనోఫైడ్, ఐడీ కార్డు, వాళ్ళ మెమోసు, అందులో ఉన్న వాళ్ళ పేర్లు, ఇంటి పేరుతో సహా, మీ పేరు, ఇంటి పేరుతో సహా చెక్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఆధార్‌కి, బర్త్ సర్టిఫికేట్‌కి, మెమోస్‌కి డేట్ ఆఫ్ బర్త్ టాలీ అవుతుందా లేదా? ఇది మీరు గమనించాలి. ఎందుకు అంటే, ఎప్పుడు మనం సీరియస్‌గా తీసుకోము యాక్చువల్లీ. ఎప్పుడైతే మనకు బాగా నెక్ ఆఫ్ ద మూమెంట్ వస్తుందో, ఆ టైంలో స్ట్రెస్ చేసి చూస్తే ఈ తప్పిదం అనేది బయటపడుతుంది. ఆ టైంలో మీరు ఎటు తిరిగినా, ఏం చేసినా చాలా వరకు పని కాకపోవచ్చు. ఆఫ్‌కోర్స్ ప్రతి ప్రాబ్లమ్‌కో సొల్యూషన్ ఉంటుంది. కానీ ముందే మనం అది గమనించి, ఆ తప్పుని మీరు ఐడెంటిఫై చేసి, సరి చేసుకుంటే మాక్సిమం మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మై డియర్ కస్టమర్స్, యాస్ ఎ పేరెంట్స్, మీరు పిల్లల డాక్యుమెంట్లు, మీ డాక్యుమెంట్లు నేమ్స్ టాలీ అవుతున్నాయా లేవా? బిగినింగ్‌లోనే అది మీరు సరి చేసుకుంటే, ఫర్దర్‌గా వచ్చే వాళ్ళ అప్‌కమింగ్ ఎడ్యుకేషన్స్ గాని, లేదా మీకు ఫర్దర్‌గా ఏదైనా వర్క్ ఉన్నా గాని, ఆ మిస్టేక్స్ ఐడెంటిఫై, రెక్టిఫై చేసి, వాటిని కరెక్ట్ చేసుకోవడంలో మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. కాబట్టి ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ చెక్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ డాక్యుమెంట్స్ స్పెషల్లీ. దిస్ ఈస్ మై హంబుల్ హెల్లో